హాయ్ హలో వెల్కమ్ టు వ్లాగ్ 18 అండ్ వెల్కమ్ టు ఆటగాడి ప్రసాద్. సో ఈరోజు మనం డైరెక్ట్ ఫుడ్తో స్టార్ట్ చేస్తే ఎగ్ మీల్ మేకర్ అంటారు కదా, అలాగే పుదీనా ఇవన్నీ కలిపి అయితే కర్రీ ట్రై చేశారు. బాగానే ఉంది టేస్టీగా. ఇక్కడ ఒక తమాషా విషయం జరిగిందనమాట. రైల్వే గేట్ పడగానే మా ఓ ట్రైన్ వస్తుంది నానా నానా అని చెప్పి ఫాస్ట్గా పోనిమన్నాడు. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే కనుక ట్రైన్ కోసం కాదనమాట, పట్టాలని పక్కకి తీసుకెళ్తూ ఉన్నారు. దానికోసం చాలాసేపు గేట్ వేసారు. గేట్ తీసేసిన తర్వాత ట్రైన్ ఏది అని మావాడు అడుగుతూ ఉన్నాడు అనమాట. ఇక ఈరోజు ఆఫీస్లో అయితే కొత్త వాచ్ కలెక్షన్స్ అన్నీ వచ్చాయి. ఇలాంటి వాచెస్ ఎవరైనా అమ్మాయికి ఇస్తే మంచి ఇంప్రెషన్ ఉంటుందన్నమాట గిఫ్ట్గా ఇస్తే కనుక. కానీ ఏం చేస్తాం, ఇప్పుడు ఇవ్వకూడదు, ఆల్రెడీ మనకు మ్యారేజ్ అయిపోయింది. ఆ తర్వాత ఆఫీస్లో వాటర్ క్యాన్ అయిపోతే అది తేడానికి వెళ్ళాను. జీవిత భారాన్ని మోస్తున్నాం, వాటర్ క్యాన్ మోయటం మనకేమన్నా లెక్క అని మీరు అనుకోవద్దు. స్కూటీ మీద తీసుకెళ్ళి డైరెక్ట్గా స్కూటీ మీద తెచ్చేస్తాం మనం. అదేంటో తెలియదు కానీ ఎక్కడైనా రైల్వే స్టేషన్ దగ్గర అయితే మాత్రం చిన్నప్పుడు ట్రావెల్ చేసినవి అవన్నీ గుర్తొస్తూ ఉంటాయన్నమాట. అదొక రకమైన ఫీల్ వస్తుంది ట్రైన్ అనగానే, అదేంటో కానీ. మరి మీకు అలాగే అనిపిస్తుందా? కింద కామెంట్ చేయడం మర్చిపోకండి మావా. మొత్తానికి ఆఫీస్ కంప్లీట్ చేసుకొని ఇంటికైతే వెళ్ళిపోతూ ఉన్నాం. సినిమా అయిపోగానే, ఆఫీస్ అయిపోగానే, స్కూలు కాలేజ్ అయిపోగానే ఫాస్ట్గా వెళ్ళిపోవాలనిపిస్తుంది. అదేంటో అర్థం కాదు. చిన్నప్పటి నుంచి బ్రెయిన్స్ అలా ట్యూన్ అయిపోయినాయో ఏమో మరి. ఇక్కడ ఇంతకుముందు రైల్వే ట్రాక్ ఉండేదంట, మీకు ఐడియా ఉందా? అంటే ఇది బిఆర్టీఎస్ రోడ్ అంటారు. ఇంతకుముందు ఇటంతా కూడా రైలు పట్టాలు ఉండేవి అని చాలామంది చెప్పారు అప్పట్లో. నాకైతే తెలీదు, ఒకవేళ చిన్నప్పుడు చూస్తే మర్చిపోయి ఉంటానేమో. ఈరోజు పైగా చలి కూడా కొంచెం ఎక్కువగానే ఉంది. స్వెటర్ వేసినప్పటికీ తెలుస్తుంది అనమాట, అంటే మరి స్పర్శ తెలియకుండా ఉండం కదా. సో చలి అయితే ఎక్కువగానే ఉన్నట్టు అనిపించింది అనమాట. సో మొత్తానికి ఇంటికైతే వచ్చేసాను. అలాగే ఒక డౌట్ అయితే వచ్చింది నాకు. ఈ మధ్య మీరు విషయం గమనించారా? ఇంతకుముందు నార్త్ సైడ్ ఎక్కువగా ఉండేవి ఇవి, కాకపోతే ఇప్పుడు మాత్రం మన వైపు కూడా ఎక్కువగా వస్తున్నాయి అన్నమాట. సో అదేంటో గెస్ చేయగలరా? ఈ కాయిన్స్, 10 రూపీస్ కాయిన్స్. ఇంతకుముందు ఏంటో కానీ నార్త్ సైడ్ మాత్రమే ఉండేవి, ఇటు సైడ్ చల్లవు అని తీసుకునేవాళ్ళు కాదు. ఇప్పుడు ఓన్లీ ఆ షాపుల వాళ్ళు కూడా 10 రూపీస్ కాయిన్సే ఇస్తూ ఉన్నారనమాట. నాకైతే ఇది గుర్తొచ్చింది ఈరోజు. జపాన్ వాడు అక్కడ ఏదేదో కనబడతా ఉంటే నువ్వు ఇక్కడ ఇది కనిపెట్టావా అనుకోవచ్చు. కాకపోతే ఈ చేంజ్ అనేది నోటీస్ చేయండి, చాలా వరకు ఇవే రన్ అవుతూ ఉన్నాయన్నమాట నోట్స్ కంటే కూడా. అది సరే, ఇప్పుడు మాకు ఇదంతా ఎందుకు చెప్తున్నాం అంటే, ఇది డైలీ వ్లాగ్ కాబట్టి, వ్లాగ్లో మరి ఏదో ఒకటి చెప్తూ ఉండాలి కాబట్టి. సో ఇదైతే యూస్ఫుల్ అని నేను అనుకున్నాను. మరి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఇది వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. వీడియో నచ్చినా నచ్చకపోయినా కొంచెం సబ్స్క్రైబ్ అయితే చేయండి మా, సబ్స్క్రైబ్ కౌంట్ పెరగాలి. నేను మీ ఆటగాడి ప్రసాద్. బాయ్.